మనం వింటూనే ఉన్నాం. ఇందాక ఒక వాక్యం విన్నాము. క్రిస్మస్ గురించి నెలంతా వింటూ ఉన్నాము. నేను క్రిస్మస్ గురించి మనం కొత్తగా చెప్పుకునేది ఏం లేదు, కానీ మనం క్రిస్మస్ ఎన్నో చూసాం కాబట్టి ఇక నుంచైనా క్రిస్మస్కి మారు మనసు పొంది నూతనంగా జీవించాలి. అందరికీ కొత్త సంవత్సరం నూతన సంవత్సరం అయితే మనకి క్రీస్తు పుట్టుకే నూతన సంవత్సరం కావాలి. మన హృదయాలలో క్రీస్తు జన్మించాలి. అప్పుడే అది నిజమైన క్రిస్మస్గా గుర్తింపు మనకి వస్తుంది. అంతేగాని క్రిస్మస్ అంటే చక్కగా క్యారల్స్ చేసేసి పాటలు పాడుకొని ఈ ఆదివారం లేదా క్రిస్మస్ చేసి ఫోన్ చేసుకొని వెళ్ళిపోయి కొత్త బట్టలు వేసుకొని, ఇది కాదు క్రిస్మస్. ఇలాంటివి ప్రతి సంవత్సరం మన బతికున్నంత వరకు వస్తూనే ఉంటాయి. కానీ నిజమైన క్రిస్మస్ ఏంటంటే క్రీస్తు మన హృదయంలో ఉదయించిన రోజే నిజమైన క్రిస్మస్. అప్పటి వరకు ఇది నామకార్థ క్రిస్మస్ మాత్రమే. ఇన్ని దినాలు మనం ప్రయాస పడుతూ ఉన్నాం ఈ రోజు కోసం. అందరికీ చాటి చెప్పాం, ప్రతి ఒక్కరికి దేవుని సువార్తని చెప్పాం, ఎంతో ప్రయాసపడ్డాం. ఈ ప్రయాస అంతా వ్యర్థము కాకూడదు అంటే లోకపరంగా మనము ఏదో సంతోషానికో సరదానికో ఈ క్రిస్మస్ని జరుపుకొని క్యారల్స్ని జరుపుకొని ఉంటే అదంతా వ్యర్థమే. ఇందాకే ఒక మాట విన్నాం కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించి నువ్వు ఎంతకాలంగా ఎదురు చూస్తున్న బహుమానం నీకు ఇవ్వబోతున్నప్పుడు నువ్వంత నిర్లక్ష్యంగా ఆ యొక్క బహుమానాన్ని, నీకు ఒక డాక్టర్ ఇవ్వలేని బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తే నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల దేవుడికి బాధ కలిగిస్తున్నామా లేకపోతే సంతోషాన్ని పుట్టిస్తున్నామా? దేవుడేమో మనకు అన్నీ చేయాలి, కానీ మనం దేవుడి కోసం కనీసం మన హృదయాన్ని కూడా మార్చుకోం, మన జీవితాలు మార్చుకోం, మన ప్రవర్తన మార్చుకోం. ఒక చిన్న కథ చెప్పి 2 మాటలు చెప్పి నేను ఈరోజు ముగిస్తాను. ఎందుకంటే ఈ క్రిస్మస్ గురించి మనం ఎన్ని విన్నా వ్యర్థమే. మన హృదయంలో మార్పు లేకుండా ఇట్లాంటి ప్రసంగాలు కానీ ఇట్లాంటి మాటలు ఎన్ని విన్నా వ్యర్థమే. ఒక చిన్న కథ చెప్పి ఈరోజు నేను క్రిస్మస్ని సందేశాన్ని ముగిస్తాను. ఒక పాస్టరు ఒక సంఘంలో, ఇట్లానే మన సంఘం ఉంది, అందులో అందరూ విశ్వాసులే, చాలా మంచి విశ్వాసులు అన్నమాట. ఆయన దర్శిస్తూ ఒకరోజు ఒక మంచి విశ్వాసి కుటుంబానికి వెళ్ళాడు. అది ఎంత మంచి విశ్వాసం అంటే మనలాగనే ఈరోజు ఈ విశ్వాసి నేను, ఈ విశ్వాసి నువ్వు అనుకోండి. మన ఇంటికి ఆ పాస్టర్ గారు వచ్చారు. మనం ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమగా, అరే ఈరోజు మా ఇంటికి వచ్చాడే, నా పాస్టర్ గారు ఈరోజు మా ఇంటికి వచ్చాడని సంతోషంగా ఆయనకి ఎన్ని కావాలో అన్నీ సమకూరుస్తూ ఉన్నారు, హడావిడి చేస్తూ ఉన్నట్టు పాస్టర్ గారు రాక మా ఇంటికి వచ్చారు అని. వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మకు ఒక 10,000 తీసుకొని, మమ్మీ ఇదిగో డబ్బులు తెచ్చంటే అక్కడ పెట్టు అని చెప్పిందంట. వాడు అక్కడే పెట్టేసి అరే పాస్టర్ గారు వచ్చారన్న ఆ విషయంలో పడిపోయి ఆ డబ్బుల సంగతి మర్చిపోయారు. తర్వాత ఆమె చక్కగా ఆయనకు అంతా వడ్డించింది. నేనే లేకపోతే నువ్వే, మనమే అనుకోవాలి మాట. చక్కగా అంతా వడ్డించిందంట, హ్యాపీగా తిన్నారంట, ప్రార్థన చేశారంట. ఆయన ఎంతో సంతోషంతో, అమ్మా మీరు ఎంత ఆప్యాయంగా ఉన్నారు, ఎంత విశ్వాసంగా ఉన్నారు, ఇలాంటి వారిని నా చర్చిలో ఉన్నారు అని చెప్పి ఆయన ఎంతో సంతోషపడ్డాడంట. తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడంట. వీళ్ళందరూ ఇంకా ఆ యొక్క అవన్నీ నీట్గా చేసుకొని అప్పుడు గుర్తొచ్చినాయంట. ఏంటి? 10,000. అప్పుడు గుర్తొచ్చి ఆ 10,000 ఎక్కడ పెట్టావు అంటే అక్కడే పెట్టాను కదా అన్నారట. సరే తీసుకురాపో అంటే అక్కడ 10,000 లేవంట. అదేంట్రా 10,000 నాకు తెచ్చిచ్చారన్నా కదా అంటే నేను అక్కడే పెట్టాను, మా పాస్టర్ గారు కూర్చున్నారు కదా, ఆ పక్కన టేబుల్ ఉంది కదా అక్కడే పెట్టాను అని చెప్పాడంట. ఆ తర్వాత అక్కడే పెడితే మరి ఎట్లా పోతారా డబ్బులు అనిందంట. అప్పుడు ఆ పిల్లవాడు ఒకవేళ పాస్టర్ గారు తీశారేమో అనంట. ఆమె ఎంతో కోపంగా, నోర్ముయి, కొంచెమైనా బుద్ధి ఉందా, పాస్టర్ అట్లాంటి వారు కాదు, నువ్వే అక్కడ మర్చిపోయి ఉంటావు లేకపోతే నువ్వే అక్కడ పెట్టేసుకొని ఉంటావు అని చెప్పిందంట. ఇంకా ఆ మాట ఆమె పాస్టర్ గారిని అడగలేదు. నువ్వు కూడా ఎప్పుడు ఎదురుపడినా కూడా దయచేసి ఆ మాట ఆయన్ని అడగద్దు అని చెప్పిందంట. సరే అని చెప్పి 2 వారాలు గడిచిపోయాయి. తర్వాత 3వ వారం ఆ దారిలో పోతూ ఉంటే ఆ పిల్లవాడు మరలా పిలిచాడంట. అమ్మ పాస్టర్ అంకుల్ వస్తున్నారు, టీ ఇద్దాము, కాఫీ ఇద్దాము అంటే ఆయన అరే నిజంగా ఇది ప్రేమ కలిగిన కుటుంబం, మనస్ఫూర్తిగా నన్ను పిలుస్తున్నారు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళాడంట. వెళ్ళి రండి పాస్టర్ గారు కూర్చోండి, బాగున్నారా, 2 వారాలైంది మీరు వచ్చి, ఏమ్మా రాలేదు అంటే కొంచెం పనిలో పడిపోయాను, రాలేదు అంటే సర్లే ఈ దారిలో వెళ్తున్నాను, మిమ్మల్ని కూడా పలకరించి పోదామని వచ్చాను, చర్చకి ఆపకండమ్మా రండి అని చెప్పాడంట. కాఫీ తాగాడంట. తాగుతున్నప్పుడు ఆ పిల్లాడు అంటే అమ్మ ఒక్కసారి పాస్టర్ గారిని అడుగుదాము అంటే నువ్వు అడిగావంటే మాత్రం నీ చెంప పగిలిపోద్ది, నువ్వు నోరు మూసుకొని పాస్టర్ మాత్రం అడగద్దు అంటదంట. తర్వాత ఆ పిల్లోడు మాత్రం ఉండలేక అటు తిరుగుతా పాస్టర్ గారు ఏమనుకోకండి, మొన్న 10,000 పెట్టాను చూసారా మీరేమైనా, నేను ఎక్కడ పెట్టానో మర్చిపోయాను, మీరేమైనా చూసారా అన్నాడంట. ఆ మాట విని గబగబా వచ్చేసి
నీకు అడగద్దని చెప్పాను కదా, దయచేసి ఏమనుకోకండి పాస్టర్ గారు, వాడిదో తెలియక అడిగేశాడు, మీరేమీ బాధపడకండి అనిందంట. అప్పుడు ఆ పాస్టర్ ఏడ్చాడంట. ఆ పాస్టర్ ఎందుకు ఏడ్చుంటారండి? ఒక్కసారి మీ ఒక వివేచన శక్తిని ఆలోచించి ఆ పాస్టర్ గారు ఎందుకు ఏడ్చుంటారో చెప్పగలరా? అంటే నేను తీసానా అని ఏడ్చాడంట. లేకపోతే ఇంకెందుకు ఏడ్చుంటాడు? ఆ తల్లి విశ్వాసాన్ని చూసి ఏడ్చుంటాడు. కానీ ఇవి రెండూ కాదండి. ఆయన ఏడ్చింది ఎందుకు తెలుసా? ఆయన అడిగినందుకు కాదు, ఆ తల్లి విశ్వాసాన్ని చూసి కాదు, కానీ ఆయన బాధపడింది. ఆ రోజు డబ్బులు ఇక్కడే ఉన్నాయమ్మా, ఫ్యాన్ వేస్తే గాలికి ఎగిరిపోతున్నాయని తీసి ఆ డబ్బుల్ని బైబిల్లో పెట్టాను అన్నాడట. హల్లెలూయా. ఇప్పుడు ఏమర్థమైంది? అది క్రిస్మస్ అంటే ఇదే. ఈరోజు మనము కేవలం ఆరాధన చేసుకోవడం, పాటలు పాడుకోవడం, తిరగడం కాదండి. నిజమైన క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించడం. నువ్వు ఆ బైబిల్ ఆ రోజే తీసుకుంటే నీ 10,000 అందులోనే పెట్టానమ్మా, మీరు విశ్వాసులు కదా, ప్రతిదినం బైబిల్ చదువుతారని, ఆ రోజు హడావిల్లో ఉన్నారు, ఆ బైబిల్ చదువుతారు కదా అని అందులో పెట్టాను, మీరు బైబిల్ చదివినట్లేదు. ఇది కాదమ్మా దేవుడు కోరుకునేది. ఒక పాస్టర్ ఇంటికి వస్తే ఆయనకు ఎన్నో మర్యాదలు చేస్తారు, అది కాదు ఆయన కోరుకునేది. సువార్తల్లో మీరు ఎంతో విశ్వాసంగా తిరిగారు, అది కాదు ఆయన కోరుకునేది. దేవుని పనిలో మీరు ముందున్నారు, అది కాదు ఆయన కోరుకునేది. నువ్వు పని చేసినా పని చేయకపోయినా దేవుడు కోరుకునేది ఏంటి? నీ హృదయాన్ని. నువ్వు నాతో అంటుకట్టపడాలి. అందుకే కదా ఆయన అంటున్నాడు, భయపడకు భయపడకు. యెషయా గ్రంథం అంతా చదివితే భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను అన్నీ చెప్తున్నాడు. కానీ మనం మాత్రం ఆయన్ని విసర్జించేస్తున్నాం. 2 మాటలు చదివి నేను ఈ యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. ఒకసారి చూడండి, ఇర్మియా 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథంలోని 1వ అధ్యాయము. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి, చాలు, నీవు నడుము కట్టుకొని నిలబడి. ఈరోజైనా కనీసం ఇప్పటికైనా దేవుని కోసం నిలబడాలి మనం. ఎన్నో క్రిస్మస్లు గతించిపోయాయి. ఈరోజు కనీసం ఈ యొక్క కథ విన్న నీలో ఏమాత్రం కొంచెమైనా చలనం ఉన్నా, ఏమాత్రం కొంచెమైనా మార్పు ఉన్నా, ఆ రోజు ఆ పాస్టర్ గారు ఎలా ఏడ్చారో దేవుడు నీ గురించి అలా ఏడవకుండా ఉండాలి. ఆల్రెడీ దేవుడు ఏడుస్తున్నట్టుగా మనకి పరిశుద్ధ లేఖనాల్లో రాసింది. వీరిని చేసినందుకు నేను ఎంత చేసినా కూడా వీళ్ళు మంచి వాళ్ళు అనుకొని, నేను చూడండి యెషయా గ్రంథం 63:9 అధ్యాయం, వీళ్ళు మంచి వాళ్ళు అనుకున్నాను, నా విశ్వాసులు అనుకున్నాను నేను, కానీ వీరు అలాంటి వారు కాదు. బైబిలే తీసుంటే ఆ రోజు ఆ 10,000 బయటపడేది. కానీ వీరు నామకార్థ విశ్వాసులు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఒకసారి 8 కూడా చదువుతున్నాను చూడండి. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. ఈరోజు నీకు నాకు ఆయన రక్షకుడుగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. నీ రాజు ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే కేవలం దేవుని కృపే, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే ఆయన మనల్ని నమ్మాడు, కానీ మనం ఆయన్ని విసర్జించేవారుగా ఉన్నాం. ఆయన అవసరానికే వాడుకుంటున్నాం. అబద్ధములాడని పిల్లలు, నా బిడ్డలు నాతోనే ఉంటారు. తండ్రి ఎలాగ పిల్లలు నమ్ముతాడో, నా కష్టకాలమందు నా తండ్రి నాకున్నాడని మనం బిడ్డలు తండ్రిని ఎలాగ నమ్ముతామో అలా నమ్మాము. కానీ ఆయన మనము ఏడిపిస్తూనే ఉన్నామంట. ఈ కథ విన్న ఈరోజు నీలో ఏమాత్రం మార్పున నిజమైన క్రిస్మస్ నీ హృదయంలో పుట్టాలి. మన చేతల్లో కాదు, మన సంఘాలలో కాదు, అందరి బంధువుల మధ్య కాదు, కానీ సువార్తలు చేయడం సంతోషమే. కానీ నిజమైన క్రిస్మస్ అంటే నువ్వు ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావాలి, ప్రతి దినం బైబిల్ చదవాలి. ఇది మనకి న్యూ ఇయర్గా భావించి ఎంతమంది అయితే ఈ రోజుటి నుంచి కనీసం ఒక 5 వచనాలైనా నేను చదవకుండా అన్నం తినను, ఒక్కరోజైనా ఒక పూటైనా దేవుని కోసం నేను 10 నిమిషాలు కేటాయిస్తాను, ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుకుంటానన్న ప్రతి ఒక్కరు ఎవరైతే నిర్ణయించుకుంటారో ఈ రోజుటి నుంచి వాళ్ళందరికీ దేవుడు కావలి అయ్యుండి ఆయన సన్నిధి ఆ కుటుంబాలని రక్షించునుగాక. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.